అసెంబ్లీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం భరిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ తన ఇష్టానుసారంగా మైకులు కట్ చేశారని ఆరోపించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్పీకర్, ముఖ్యమంత్రి తమ వైఖరి మార్చుకొని సభలో పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇస్తే అసెంబ్లీకి వస్తామని చెప్పారు. పీపీటీ ఇచ్చేందుకు మాత్రమే సభకు వస్తామని వేముల ప్రశాంత్ తెలిపారు. మాకు అవకాశం ఇస్తాం రమ్మంటే మాకు ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా సరే మా ఉపనాయకుల మైకులు ఇష్టానుసారంగా కట్ చేస్తూ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీకు మైక్ ఇయ్యము అని చెప్పి ఓపెన్గా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ ఆయన అంటున్నా మాకు అది బాధ కలిగించిన వారు మమ్మల్ని అసెంబ్లీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఎంత అవమానం చేసినా ప్రజల కోసం మేము అవమానం భరిస్తాం. పీపీటీ ఇచ్చే అవకాశం ఇస్తే అవమానాల్ని దిగమంకొని అధికార పక్షము ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా అవన్నీ కూడా దిగమింగుకొని స్పీకర్ గారు మా గొంతు నొక్కుతున్నా అవన్నీ కూడా మేము దిగమింగుకొని స్పీకర్ గారు తన వైఖరి మార్చుకొని ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకొని మాకు పీపీటీ అవకాశం ఇస్తే మేము ప్రజల కోసం ఈ ఒక్క పీపీటీకి మాత్రమే వెళ్తాం. ఈ సెషన్స్లో వేరే దానికి పోం. వారు ఎన్ని అవమానాలు చేసినా దిగమింగుకొని వెళ్తామని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు సభలో తాము ఏం మాట్లాడాలో అధికార పక్ష నేతలే చెప్పాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తమ గొంతు నొక్కే హక్కు వారికి లేదని మండిపడ్డారు. స్పీకర్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి అది పర్మనెంట్ చైర్ కాదన్నారు. స్పీకర్ వ్యవహార శైలి మార్చుకోవాలని గంగుల అన్నారు. కాళేశ్వరం నీళ్ల గురించి మాట్లాడితే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దా అని నిలదీశారు. అందరికి ఆన్సర్ పంపండి. ఇదే మాట్లాడాలి, ఇది కరెక్ట్ ఎక్కువ మాట్లాడితే నిర్బంధం చేస్తాం 1975 చేసినట్టు ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పేసి అలానే మీరు మాకు ఏం మాట్లాడడం ఆన్సర్ పంపించండి. మీకు మాకే ఆన్సర్ పంపండి. అట్లే మాట్లాడతాం. మీకు అంతకనే ఏం చేస్తాం మేము? మీరు మా గొంతు నొక్కే హక్కు మీకు లేదు. మీకు ఎక్కడ ఆ గొంతు నొక్కే హక్కు? మీ స్పీకర్ పర్మనెంట్ చైర్ కాదు కదా మీది. కాబట్టి స్పీకర్ గారు డెఫినెట్గా మీరు వ్యవహారశీలు మార్చుకోవాలి. మా గొంతు నొక్కే ప్రయత్నం మానుకోండి. కేవలము మా హక్కుల కోసము కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడితే గిల్లి కజ్జాలు పెట్టుకొని ఒకటే ఎజెండా, ముఖ్యమంత్రి కాదు ఒకటే ఎజెండా, 80% బీఆర్ఎస్ నాయకులు తిట్టాలి, కడుపు నిండా తిట్టాలి. ఇదాంటి వ్యవహారం నడిచేది? ఎజెండా పంపినట్టే మాకు కూడా అందరికి ఆన్సర్ పంపండి. ఇదే మాట్లాడాలి, ఇది కరెక్ట్ ఎక్కువ మాట్లాడితే నిర్బంధం చేస్తాం 1975 చేసినట్టు.